నమస్తే. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పోలీసులు దళితులపైన దాడి చేశారు. ఒక వీడియో వైరల్ అయితా ఉంది. గత నెల చివర్లో మనం ఆ వీడియో అయితే చూసాము. దళితులపైన పోలీసులు దాడి చేశారు. అక్కడ బహిరంగంగా వాళ్ళని వేధించారు అన్నట్టు కూడా వైరల్ అయితా ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పొలిటికల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారు. అసలు పోలీసు వాళ్ళు అక్కడ అంతా ఎందుకు కొట్టారు? ఆ దళితులని అక్కడ ఇద్దరు దళితులున్నారు. ఒకాయనే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరొక వ్యక్తి ఉన్నారు. ముగ్గురు వ్యక్తులని మరి పోలీసులు అక్కడ కొడుతున్న వీడియో అయితే మనకైతే క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. మరి పోలీసులు ఎందుకు కొట్టారు? ఇక్కడ రాజకీయం ఎందుకు వస్తా ఉంది అన్నది కూడా మనం ఆలోచించాలి. పోలీసులు అలా కొట్టడం కరెక్టా? రైటా? అని మనం ఆలోచిస్తే పోలీసులలో బహిరంగ కొట్టడం అయితే రాంగ్ అని కూడా మనమైతే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు చేసిందేంది? వాళ్ళు ఎందుకు ఆ విధంగా శిక్షించబడ్డారు అనేది కూడా మనం ఆలోచించినట్లయితే ఏప్రిల్ 24న రౌడీ షీటర్‌కి సంబంధించిన ఒక సంస్థతోని వీళ్ళు టై అప్ అయ్యి అక్కడ పోలీసులకి అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. కానిస్టేబుల్ చిరంజీవి అనే వ్యక్తిని హత్య చేయడానికి వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసినట్టు కూడా అక్కడ పోలీస్ వర్గాలు చెప్తా ఉన్నారు. గంజాయికి సంబంధించిన కేసులో వాళ్ళని కౌన్సిలింగ్‌కి పిలిచిన పోలీసుల పైనే దాడి చేశారంట ఈ ముగ్గురు. అంటే వాళ్ళు చేసిందైతే అక్కడ చాలా పెద్ద రాంగ్. వాళ్ళు ముగ్గురు అంత పెద్ద తప్పు చేశారు. కానీ ఇలా బహిరంగ శిక్షించడం కూడా కరెక్ట్ కాదు. పోలీసులు చేసింది కూడా కరెక్ట్ అని మనం చెప్పట్లేదు. కానీ అక్కడ గంజాయికి సంబంధించిన వాటి గురించి కౌన్సిలింగ్‌కి పిలిచినప్పుడు మరి వాళ్ళు వెళ్ళిన తీరు గాని అక్కడ పోలీసులకి చాలా ఇబ్బంది పెట్టించారన్నట్టు కూడా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు అక్కడ రాజకీయం కూడా ఏ విధంగా జరుగుతా ఉందంటే దళిత వర్గాలకు సంబంధించి అంటే దళితుల పేర్లు చెప్పి రాజకీయం చేస్తా ఉన్న తరం కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళ దళితులకు సంబంధించి వాళ్ళ కలవనికి వెళ్తా ఉన్నట్టు ఒక కార్లు వేసుకొని రయ్య వెళ్ళిపోయారు. కానీ అక్కడ వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంది? పోలీసు వాళ్ళు ఉట్టిగానే కొట్టారా? పోలీసు వాళ్ళు అలా కొట్టడం ఖండించారు. ఓకే, అంతవరకు ఓకే. కాకుంటే అక్కడ వాళ్ళు గంజాయికి సంబంధించిన కేసు అక్కడ విచారణ భాగంగానే ఆ విధంగా చేయాల్సి వచ్చింది. అక్కడ ప్రజలకి కొంత భయం కల్పించాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గంజాయికి సంబంధించి మాదక ద్రవ్యాలను నిర్మూలించాలనే ప్రయత్నం గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకోవాలంటే ఇంకా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా చేశారు. వాళ్ళు చేసింది రాంగ్ అయినప్పటికీ కూడా అలా ప్రజల్లోకి కొంత భయం తీసుకొని రావాలనే ప్రయత్నం చేశామన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జనాలకి ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు? దళిత సామాజిక వర్గం పేరు చెప్పి అక్కడ ఏదైతే డ్రగ్స్ సంబంధించిన కేసు అంటే గంజాయికి సంబంధించిన కేసు బాధితులను ఈయన కలవడము ఎటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నట్టు కూడా మనం ఆలోచించుకోవాలి. కొద్దిగా కూడా రాజకీయ నాయకులు ప్రతిసారి కూడా దళిత వర్గాల్ని పేరు చెప్పుకొని వాళ్ళు పైన రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా క్లియర్ కట్గా జగన్ గారు చేసింది ఈరోజు ఆ విధంగానే కనబడతా ఉంది. తెనాలి పోలీసు వాళ్ళు చేసిన ఘటనకు వాళ్ళకు వివరణ ఇచ్చారు. ఎందుకు ఇలా జరిగింది? వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి ఎందుకు అలా శిక్షించబడాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు క్లియర్ కట్గా చెప్పిన తరుణ కనబడుతుంది. కానీ రాజకీయాల్లో అక్కడ వాళ్ళు దళితులని ఓట్ బ్యాంకింగ్ గా చేసుకోవడానికి ఇప్పటి నుండే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రణాళిక లెక్కనే కనబడతా ఉంది. ఈ రోజు అంత పెద్ద కాన్వాయ్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏంది? ఒక డ్రగ్స్ కి సంబంధించి ఒక మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసు నిందితులని మీరు ఏ విధంగా కలవడానికి వెళ్తా ఉన్నారు? అంటే మీరు ప్రోత్సహిస్తా ఉన్నారా? ఇండైరెక్ట్ గా అన్న నినాదాలు కూడా బాగా వినిపిస్తా ఉన్న తరుణమైతే కనబడతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏ విధంగా ఉందని అంటే ఇప్పటి నుండే తన రాజకీయం మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సింది కాదు. ప్రతిసారి కూడా తను ఎటువంటి ప్రోత్సహిస్తా ఉన్నారు అనే దానికి ఇది ఒకటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులలో ఇదొక తప్పని కూడా మనమైతే క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అక్కడ మాదక ద్రవ్యాలు అంటే గంజాయికి సంబంధించిన కేసు బాధితులని ఈయన కలవడము, మళ్ళీ అక్కడ దళితుల పేరు ఉసిగొల్పడము, దళితులని ఉసిగొల్పడం అలాంటి పనులు చేయడానికి వెళ్తా ఉన్నారు అన్నట్టు కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్న పరిస్థితి కనబడింది. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రోజు ఏదైతే తను వాళ్ళ దళితులను కలవడానికి వెళ్తున్నా అని చెప్పి ఏదైతే తను వెళ్తా ఉన్నారో ఆ తీరును కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ ఖండిస్తా ఉంది.